ఎందుకు ఎందుకు అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మ జగదమ్మ ఎక్కడున్నది అంటే నేను పెద్ద పెద్ద చిండి హోమాలు పెద్ద పెద్ద యాగాలు చేయడం కాదు, నువ్వు తల్లి ఇంట్లో మంచి చూసుకో, నువ్వు పెద్ద చిండి యాగం చేసినట్టే. కాబట్టి ఎక్కడుంది అంశాంశంలో అమ్మవారు అంటే స్త్రీలో అమ్మ దాని ఉంది. కాబట్టి ప్రకృతి పూర్ణస్వరూపంగా అంశస్వరూపంగా విభజించబడుతుంది. పూర్ణస్వరూపంగా 5 రూపాయలైతే, ప్రధాన స్వరూపంగా 5 రూపాయలైతే, కళాస్వరూపంలో 5 స్వరూపాలైతే, అంశ రూపంలో కొన్ని స్వరూపాలైతే అంశాంశ రూపం స్త్రీ. కాబట్టి ఈ రకంగా ప్రకృతి విభజించబడ్డది. మోహిని లలిత స్వరూపం. లలిత మళ్ళీ 4 రకాలు గుర్తుపడింది. లలిత గురించి మళ్ళీ మనం ఎప్పుడైనా అమ్మానుగ్రహంతో చెప్పుకున్నాం. ఎందుకంటే నేను చెప్పే మాటలు తాత్కాలికంగా గిన్నె వదిలిపెట్టే మాటలు కాదు, ఇవన్నీ గుర్తుంటాయని చెప్పను. కాకపోతే అసలు ప్రకృతి అన్న దానికి అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రకృతి అంటే ఏంటి? ప్రపంచంలో కనపడే పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపమే ప్రకృతి. పరమేశ్వరుని స్వరూపమే ప్రకృతిగా కనపడుతుంది. కాబట్టి ఇంత గొప్ప అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా మనందరి చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. ఏదో ఒక